ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉద్యమ నాయకుడిని గెలిపించాలని కోరారు సంఘం ప్రతినిధులు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వై అశోక్ కుమార్ కు మద్దతు ఇవ్వాలంటూ ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఉపాధ్యాయులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఫెడరేషన్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్. మా బీటీఎఫ్ బహుజన టీచర్ ఫెడరేషన్ తరఫున వై అశోక్ అన్న గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. బీసీ నాయకుడు, మన సామాజిక వాదాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాన్ని, జ్యోతిరావుల ఆలోచన విధాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి, ఉపాధ్యాయ సమస్యలు తెలిసిన వ్యక్తి. తర్వాత మన పిఆర్సీ కానీ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా మనము సాధించుకునే విధంగా సమస్యలను తెలిసిన వ్యక్తి. అందరూ డబ్బుతో ఓటు అడగడానికి వస్తున్నాడు. మన అశోక్ అన్న దండం పెట్టి ఓటు అడగడానికి వస్తున్నాడు. ఖచ్చితంగా మన బీసీ నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఉపాధ్యాయ సంఘాలన్నిటి కూడా మరొకసారి నా విజ్ఞప్తి తెలియజేస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు పర్కాల రవీందర్. నేను టీఎస్ యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిని. శ్రీ వై అశోక్ కుమార్ గారు మా సంఘ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరిచిన వ్యక్తి. వారు గత 35 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉండి విద్యారంగ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా కనుక గెలిస్తే ఖచ్చితంగా ఒక సామాన్య ఉపాధ్యాయుని యొక్క సమస్య మండలిలో తన గలం ద్వారా వినిపించి సమస్యల పరిష్కారంలో ముందుంటుందనే నమ్మకంతో వారిని బలపరచడం జరిగింది. వారిని అందరూ కూడా ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సయ్యద్ జబీ, సిరిసిల్ల జిల్లా టీజీఓ జనరల్ సెక్రటరీ మరియు లెక్చరర్ ఫోరం మైనార్టీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఈరోజు మేము వై అశోక్ కుమార్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేస్తున్న అశోక్ కుమార్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో నర్సిరెడ్డి గారు మద్దతు ఇవ్వడం, ఇటు వై అశోక్ కుమార్ గారికి మద్దతు ఇవ్వడం అని ఒక పిలుపు ఇవ్వడంలో భాగంగా ఈరోజు మేమందరం, మేమే కాదు టీచర్ సంఘాలు, లెక్చరర్ సంఘాలు, అంటే ఒకప్పుడు తెలంగాణ ఏర్పడకముందు వామపక్ష భావజాలం కలిగిన 5 ఎమ్మెల్సీలు ఉండే. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో వాళ్ళని మనం కోల్పోవడం జరిగింది. అలాంటి వ్యక్తి ఒకే ఒక్కడు ఇప్పుడు నర్సిరెడ్డి గారు అక్కడ పోరాటాలు చేస్తున్న ఉద్యమకారుడుగా, ఒక టీచర్గా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి, ఇంకా ప్రభుత్వాలతో పోరాటాలు చేసుకుంటా సమస్యల సాధన కోసం మరి అలాంటి భావజాలం గల సోషలిజం భావాలు గల సిద్ధాంతం గల వ్యక్తి వై అశోక్ కుమార్ గారు. ఆయన చట్టసభల్లో ఉన్నా లేకున్నా పోరాటం చేస్తా అంటున్నారు. కానీ ఆయన చట్టసభల్లో పంపడం ఇది మనందరి కర్తవ్యం. ఎందుకంటే ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి, టీచర్ సమస్యలు, లెక్చరర్ సమస్యలు, ప్రభుత్వ మరియు కళాశాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల సాధన కోసం సాధించడానికి పోరాటాలు చేసే ఒక పోరాట పటిమ గల వ్యక్తిని మనం చట్టసభ పంపాలనే ఉద్దేశంతో కొంతమంది కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా ఇలా టీచర్ సంఘాలు, టీచర్లని మేము ఉపాధ్యాయులను నిర్మించుకోవడానికి సార్కు ఎనలేని సార్ పైన ప్రేమతో సార్ వెంబడి ఉన్నారు. ఈరోజు చాలా మంచి మెజారిటీగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఎలాంటి ఆఫర్లకు లొంగకుండా మా సార్కు మద్దతు ఇస్తున్నాం. కాబట్టి సార్ని అధ్యాపక సంఘాలందరూ బలమైన కృషి చేసి సార్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పేరు అజయ్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము యూటీఎఫ్, టీపీటీఎఫ్ బలపరిచినటువంటి ఎర్రగుంట్ల అశోక్ కుమార్ గారికి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు గెలిచిన వాళ్ళందరూ కూడా డబ్బుకు ఆశపడి డబ్బుతో ఓట్లు కొనుక్కోవడం జరిగింది. అశోక్ అన్న మా ఉపాధ్యాయుల పక్షాన, అధ్యాపకుల పక్షాన, అందరి పక్షాన ఒక గొంతుకనై మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటింగ్ హక్కు అనేది లేదు. కాబట్టి దాన్ని కూడా అన్నవారు గెలిచిన వెంటనే ఎమ్మెల్సీలో దీనిపైన ఒక బిల్లు ప్రవేశపెట్టి ప్రైమరీ స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా ఓటింగ్ అవకాశాన్ని కల్పించాలని మా సంఘం తరఫున ప్రతిపాదిస్తున్నాం సార్. అదేవిధంగా మా సంఘం అనేది ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అనేది అన్నగారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. సీరియల్ నెంబర్ 4లో ఉన్నటువంటి వై అశోక్ కుమార్ సార్ పక్కన 1 వేసి అన్నను మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిపించాలని మా సంఘం తరఫున మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. వై అశోక్ కుమారు, నేను కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాను. ప్రభుత్వము విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి బదులుగా విద్యారంగానికి నిధుల కేటాయింపు తగ్గిస్తూ
నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వాలు అందరికీ విద్య, న్యాయమైన విద్య, సమానమైన విద్య ఇవ్వలేదు. కొందరికి మాత్రమే నాణ్యమైన విద్య, మిగతా అందరికీ కూడా అక్షరాస్యత అనే పద్ధతిలో విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. అందులో భాగంగానే కొంత సెక్షన్కు పాఠశాల విద్యలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి సుమారు 17% విద్యార్థుల్ని మాత్రమే అందులో ఇముడ్చుకున్నది. మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా చదువుకోనట్టు వదిలిపెట్టేశారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం నేను ఒక ఉద్యమకారుడిగా ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను. విద్యారంగం పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తూ ఉన్నాను. అలాగే విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్ జిల్లా చైర్మన్గా పనిచేసి ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్నాను. వీటన్నిటి పట్ల రేపు ఎమ్మెల్సీగా అవకాశం వస్తే చట్టసభలలో ఇటు విద్యారంగ అభివృద్ధి కోసము, ఉపాధ్యాయుల సంక్షేమం కోసము, అదే సమయంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం చేసే చట్టాలను ఆలోచించగలిగే అవకాశం నాకుంది. అట్లాగే ఉపాధ్యాయ సమస్యలు ఇవాళ సిపిఎస్ రద్దు చేయడానికి లేదా 2003 డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు కోసము కేజీబీవీ ఉపాధ్యాయులకు న్యాయంగా వాళ్లకు రావాల్సినటువంటి సర్వీస్ రక్షణ, వేతనం, దాంతో పాటుగా వాళ్ళ సమ్మెకాలం జీతము ఇవన్నీ ఇప్పించడానికి కట్టుబడి ఉన్నాము. దాంతో పాటుగా కేజీబీవీ మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి, పాఠశాల పనివేళ్లకు సంబంధించి, ప్యారిటీ స్కేళ్లకు సంబంధించి కట్టుబడి ఉన్నాం. జూనియర్ కళాశాలకు సంబంధించి మౌలిక వసతుల పెంపొందించడము, రెగ్యులర్ స్టాఫ్ను కేటాయింపు చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇవాళ కార్పొరేట్ శక్తులను పార్టీలు మరి ముందుకు తెస్తున్న పరిస్థితి ఉన్నది. కార్పొరేట్ శక్తులు లేదా వ్యాపారస్తులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి భిన్నంగా వాళ్ళ యొక్క ఎజెండాతో, సొంత ఎజెండాతో ముందుకొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ శక్తిని మనం గెలిపించుకున్నాము. అతని ఎజెండా అంతా కూడా విద్యా వ్యాపారంగానే ఉన్నది. కనుక ఆచరణను చూసైనా కూడా ఇవాళ ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కట్టుబడి ఉన్న సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్, వెంకట్రావు నగర్లకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల గురించి చర్చించారు. సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, కార్మికులు పాల్గొన్నారు. ప్రకటన వస్తుంది. దాంట్లో వయసు అనేది కొంచెం ఎక్కువ తక్కువ పెట్టి దాని కూడా మనం ఎక్కువ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇలా 45-50 చాలా తక్కువ మంది ఉంది. అందరు 50 మీద పట్టుకుని ఉంటాం. కరెంటు వాళ్ళే అన్నీ మొత్తం టోటల్ వాళ్ళు మొత్తం ఉంటాయి. మనం ఒక 10% అది కూడా లేకుంటే మనకు వచ్చే పరిస్థితి. కాబట్టి ఇవాళ అవి చాలా అయితే ఈ ప్రభుత్వానికి ఇచ్చే మనకు కూలి వచ్చే పరిస్థితి అది చాలా అయితే. లబ్ధి చేసే పథకం ఏంటంటే చిట్టు పథకం. ఈ 3 పథకాలు మన డైరెక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నెహ్రూ నగర్ భవానీ ఫంక్షన్ హాల్లో నెహ్రూ నగర్, వెంకట్రావు నగర్ ఏరియాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ప్రధానంగా పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఉపాధి మరియు ఇతర సమస్యల మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి ఇక్కడ యజమానులు కూలీ అగ్రిమెంట్ ముగిసి 8 నెలలు అవుతున్నా కూడా మరి కూలీ పెంచకుండా ఉన్న కూలీని కూడా తగ్గించి ఇచ్చే పరిస్థితి ఉన్నది. దీనివల్ల మరి కార్మికులు పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితుల్లో కార్మికులు మరి రోజుకు 100 రూపాయల వేతనం తక్కువ వచ్చి కార్మికులు మరి ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో కూలీ పెంచాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యజమానుల సంఘాలకు అనేక సార్లు మరి లెటర్లు ఇచ్చినా కూడా మరి కూలీ పెంచడం లేదు, నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి పాలిస్టర్ కూలీ పెంచాలని చెప్పి డిమాండ్తోని 24 ఫిబ్రవరి 24 సోమవారం రోజున ఇక్కడ పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమంలో
సిరిసిల్ల పట్టణంలోని అన్ని ఏరియాల్లో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలియడం జరుగుతోంది. అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు సంబంధించి 2023 బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీ మరి ఇప్పటికీ కాలయాపన జరుగుతోంది. వెంటనే అందిస్తే కార్మికులకు కొంత ఆర్థిక వెసులుబాటు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు వెంటనే యారన్ సబ్సిడీ అందించాలని, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి చీరలకు సంబంధించి కూడా కార్మికులకు మెరుగైన వేతనం రోజుకు 1000 రూపాయలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని తదితర డిమాండ్ల మీద కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా మరి ఇక్కడ ఈ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండడంలో భాగంగా ఈరోజు నెహ్రూ నగర్లో కూడా 11 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కార్మికులందరం కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటం చేసి మన హక్కులు సాధించుకునే దిశగా ప్రతి ఒక్క పౌరులు కార్మికుడు ముందుకు రావాలని ఈరోజు ఫిబ్రవరి 24న జరిగేటువంటి ధర్నాలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నెహ్రూ నగర్కు సంబంధించినటువంటి పవర్లూమ్ కార్మికుల సమావేశం జరిగింది అంబాబాయి ఫంక్షన్ హాల్లో. మరి ఇక్కడ ఈ సందర్భంగా మరి ఏరియాకు సంబంధించిన నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మన సదానందంను, అట్లాగే రామచంద్రంను, అట్లాగే బెజ్గం సురేష్ అధ్యక్షులుగా, అట్లాగే సర్గం చంద్రశేఖర్ గారిని కార్యదర్శిగా, మిగతా ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు 11 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ పత్రికా ముఖంగా యజమానులకు తెలియడం జరుగుతూ ఉంది. ఇప్పటికే పాలిస్టర్కు సంబంధించిన కూలీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం కానీ ఇక్కడ యజమాని కానీ కూలీ పెంచిన విషయంలో పట్టించుకోవడం లేదు కనుక మరి సోమవారం రోజు ఫిబ్రవరి 24వ తారీఖు నాడు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద పెద్ద ఎత్తున పవర్లూమ్ కార్మికులతోటి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమానికి మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి మొత్తం పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ధర్నా ద్వారా మరి యజమానులకు కూడా మన కష్టాలు తెలుస్తాయి, ప్రభుత్వానికి కూడా మన కూలీ దించి యజమానులని ప్రభుత్వం కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మరి కూలీ వేస్తలేరని యజమానులు మొండికేస్తున్నారని ప్రభుత్వం తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలి. అదేవిధంగా రాబోయే అయితే చీరల ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి వేతనం నిర్ణయించాలి. రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం కూలీ నిర్ణయించాలని డిమాండ్ చేస్తాను. దాంతోపాటు 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ కార్మికులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వెంటనే దానికి సంబంధించిన 2023 యారన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి. వర్కర్ టు ఓనర్ వెంటనే దాన్ని ప్రారంభించి కార్మికులను యజమానులు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన దానికి మరి కార్మికులకు యారన్ సబ్సిడీ కొనసాగించాలి. దాంతోపాటు అనుబంధ రంగాల కార్మికులకు కూడా రాబోయే కాలంలో ఆ యారన్ సబ్సిడీ కొనసాగించాలని సందర్భం తెలియజేస్తాను. రాబోయే కాలంలో మరి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మికుల హక్కుల సాధనకు సిఐటియు ముందుంటుందని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 1 నుండి అభివృద్ధి చెందిన మన్నే పంబాల కులాలను తొలగించి అన్ని రంగాలలో వెనుకబడిపోయిన కులాలను చేర్చాలని డిమాండ్ చేశారు బేడా బుడగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో బేడా బుడగ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 15 నుంచి 18 శాతానికి పెంచాలని కోరారు. 2024 సంవత్సరం కులగణన ఆధారంగా అదనపు శాతాన్ని పెంచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి 3 విభాగాలుగా ఆమోదు తెలిపినారు. గ్రూప్ 1లో సంచార మరియు అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన 13 కులాలతో అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్న 2 కులాలను చేర్చడం జరిగింది. గ్రూప్ 1 నుండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మన్నే పంబాల కులాలను తొలగించి అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన కులాలను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చేవెళ్లి సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 18 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. వెంటనే మరో 3 శాతం రిజర్వేషన్ పెంచి గ్రూప్ 1లో 2024 సంవత్సరం కులగణన ఆధారంగా మరో 2 శాతం రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ పరీక్షలు జరిగి ఫలితాలు ఇవ్వాల్సినటువంటి గ్రూప్ 1, 2 అండ్ 3 మరియు ఇతర నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా గ్రూపు కేటాయించిన రోస్టర్ నెంబర్ 7లో ఇప్పటికీ చాలా నోటిఫికేషన్లు ఉద్యోగాలు భర్తీ జరిగిపోయినందున రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లో
రోస్టర్ను మళ్ళీ మొదటి నుండి 1 మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉద్యోగ నోటిఫికేషన్లో రిజర్వేషన్ లేదా ఫిర్యాదు విధానాన్ని తొలగించి ఎస్సీ గ్రూప్ 1లో భర్తీ కానటువంటి పోస్టులకు బ్యాంక్ లాంగ్ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేసి తర్వాత వచ్చే నోటిఫికేషన్లో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తం మేనిఫెస్టోలో ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ తర్వాత 37 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను కూడా నియమించారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రూప్ 1 కేటగిరీలో వెనుకబడి కులాలైన వారికి గ్రూప్ 1 కేటగిరీలో మేజర్ కులమైన బేడబుడుగ దంగాల కులానికి చైర్మన్ నియమించి అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి వారికి 1000 కోట్ల నిధి రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 10,000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి అందరికీ నమస్కారం. నా పేరు సిరిపాటి వేణు, బేడబుడుగ దంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా తీర్పిచ్చినందుకు, అదేవిధంగా 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసిన శ్రీ పద్మశ్రీ మందకృష్ణ అవార్డు గ్రహీత గారికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా బేడబుడుగ దంగం జనసంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి 3 కేటగిరీలుగా 3 విభాగాలుగా ఆమోదం తెలిపినారు. గ్రూపు 1లో సంచార జాతులుగా కులాలుగా గుర్తించి 15 కులాలను వర్గీకరణలో కేటాయించడం జరిగింది. ఈ 15 కులాల్లో దాదాపు 13 కులాలు సంచార కులాలుగా ఉన్నాయి. ఈ 2 కులాలు పంబల ఆ తర్వాత మన్య కులాలు విద్యాపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏమనగా ఈ మన్య పంబాల కులాలని తొలగించి కులాలను తొలగించి సంచార జాతులుగా ఏ కేటగిరీల ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని ప్రభుత్వం ఏ కేటగిరీలో చేర్చిందో అదే సంచార కులాలకు సంబంధించిన వేరే కులాలని అందులో జత చేసి మరో 2% కేటాయించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గ్రూపు 1 నుండి అన్ని రంగాలలో చివరి సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్ శాతం 15 నుండి 18% పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ వర్గీకరణ సమయంలో అది వెంటనే అమలు చేయాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏ కేటగిరీలో ఉన్న 1%కు మరో 2% జోడించి 3% ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటికే పరీక్షలు జరిగి ఫలితాలు ఇవ్వాల్సినటువంటి గ్రూప్ 1, 2, 3 మరియు ఇతర నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా గ్రూపు కేటాయించిన రోస్టర్ నంబర్ ఇప్పుడు వర్గీకరణ జరిగింది కాబట్టి చాలామంది ఉద్యోగులు లేక ఈ 3 విభాగాలుగా కేటాయించారు కాబట్టి ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి రోస్టర్ నంబర్ 7 ఇప్పటికే చాలా నోటిఫికేషన్లు ఉద్యోగాలు భర్తీ జరిగి పోయినందున రాబోయే ఉద్యోగాల్లో నోటిఫికేషన్లో రోస్టర్ మళ్ళీ మొదలుపెట్టి 1 నుండి 100 వరకు ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లో ప్రిఫరెన్షియల్ లేదా ప్రియారిటీ విధానాన్ని తొలగించి ఎస్సీ గ్రూపులో 1% భర్తీ కానటువంటి పోస్టులలో బ్యాంక్ లాంగ్ పోస్టులుగా కారిఫార్డర్ చేసి తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఉద్యోగాలలో మా ఏ కేటగిరీలో ఉన్న కులాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తం మేనిఫెస్టోలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. అన్ని రంగాలలో వెనుకబడి పోయిన ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిందో హామీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. కాబట్టి వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ఏ గ్రూప్లో ఉన్న
ఏ గ్రూపులో ఉన్న 15 కులాల్లో మేజర్ కులమైన మా బేడబుడిగ జంగ కులానికి చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ, అదేవిధంగా 10,000 కోట్ల రూపాయలు అన్ని రంగాలలో వెనుకబడిపోయాము కాబట్టి 10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాలనేది నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నాలుమూలల నుండి వివిధ పనుల విషయంలో హైదరాబాద్కు వస్తున్న మా బేడబుడిగ జంగాలు ప్లాట్ఫారాలపైన, రైల్వే స్టేషన్లపైన, బస్టాండ్ల వివిధ రకాలుగా నానా అవస్థలు పడి వాళ్ళు సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ప్రతి కులానికి హైదరాబాద్లో ఒక కమిటీ హాల్ అనేది ఉన్నది. ఎవరైనా అక్కడికి పోయి స్వేచ్ఛజీవులుగా ఉంటూ వారి వారి పనులు చేసుకొని వస్తారు. కాబట్టి హైదరాబాద్లో మా బేడబుడిగ జంగాలకు 1500 గజాలు స్థలం కేటాయించి అందులో కమిటీ హాల్ నిర్మించి ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మా బుడిగ జంగాల దాంట్లో దాదాపు 80% పూరి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాము. ప్రభుత్వ పథకాలు కూడా ఫలాలు కూడా అందక వారికి అవగాహన లేక, చదువు లేక, వారి విజ్ఞానం లేక అన్ని రంగాలలో వెనుకబడిపోయారు. కాబట్టి ఇందిరమ్మ పథకంలో 20% ఇంతకుముందు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరో 20% కేటాయించి మొత్తం 40% కేటాయించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గత వర్షాకాలంలో వేములవాడలో జరిగిన మా బేడబుడిగ జంగాల ఇళ్లలో నీరు చేరి నానా అవస్థలకు గురయ్యారు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మేము తెలియజేయడంతో తను వెంటనే పోయి ఆ ప్రాంతానికి పోయి తాత్కాలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలిక సౌకర్యాలే కాకుండా శాశ్వత పరిష్కారం కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ ఇట్టి విషయాలు ఖచ్చితంగా మా పైన దృష్టి పెట్టి, మేము అన్ని రంగాలలో వెనుకబడిపోయాం కాబట్టి మా పైన దృష్టి పెట్టి ప్రభుత్వం ఈ డిమాండ్లు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ ఇది చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మా బేడబుడిగ జంగం జనసంఘం తరఫున వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీలో ఉంచుతున్నామని అన్నారు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కేశగాని పరమేశ్వరి. తమ పార్టీ తరఫున దళిత మహిళలను పోటీ చేయిస్తున్నామని తెలిపారు. పట్టభద్రులు, మేధావులు ఆలోచించి తమకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి, ఎడపల్లి బాబు, కుర్మ సురేష్, వేముల వెంకట్, కాసాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నేను ఈ నెల 27న జరుగుతున్నటువంటి ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మందజ్యోతి అనే నేను పోటీలో ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు రాజకీయాలు చేసుకుంటూ మనల్ని అందరూ అమ్ముడుపోయే రాజ్యంగా చేసినారు. కాబట్టి నేను విద్యావంతులు, మేధావులు అయినటువంటి వీళ్ళందరి మీద పక్షంలో విద్య, వైద్యం, ఉపాధి మొదలగు సమస్యల మీద ప్రతి ఒక్క దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్సీ పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ 9 నంబర్ మీద మందజ్యోతి అనే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రత్యేక నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల యుద్ధ రంగంలో ధర్మ సమాజ్ పార్టీ తరఫున మంద జ్యోతి మహారాణిని ఈ ఎన్నికల యుద్ధ రంగంలో నిలబెడుతున్నందుకు సంతోషిస్తున్నాము. అదేవిధంగా మా అధినేత డాక్టర్ విశారదన్ మహారాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పటి వరకు జరుగుతున్న ఏ ఎన్నికలనైనా 7% లేని అగ్రకులాలే నిల్చున్నారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఈ యుద్ధ రంగంలో ఒక దళిత మహిళ నిల్చుంది. అందుకే ప్రతి ఒక్క విద్యావంతులు, మేధావులు ఆలోచించి మంద జ్యోతి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంతంలో శివార్చన, ప్రత్యేక క్యూ లైన్స్, ధర్మగుండం సమీపంలో అభివృద్ధి పనులను ఈ రోజు ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వేగంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. మూడు
అంటే మధ్యాహ్నం అయితే 12 గంటలలోపు తిన్నాకనే వెళ్ళిపోతారు. లేపు దాన్ని ఈరోజు పడుతుంది ఇంకోటి ఎక్కువ. సాయంత్రం అందుకే మాకు పంచాయతీ ఫోటో
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.